కృష్ణుడు చారియట్ మార్క్స్ అనమాట. ఇవి స్టోన్ పైన ఈ మార్క్స్ పడ్డాయి. ఇది కూడా నాకు ఒక వండర్లా ఉందన్నమాట, దీనిపైన అలా మార్క్స్ పడడం ఏంటి అన్నది. అండ్ ఇక్కడే భీముడికి జరాసంధకి ఇక్కడ యుద్ధం జరిగింది, సంకలిపి అంట. సో ఇదంతా మహాభారతం టైం అప్పుడు లాంగ్వేజ్ అంట ఇది. ఆంటీజీ రాజాజీ కమరియా గోలే 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 రాజాజీ. ఇంకో 4 ఏళ్ళబడండి రా. మై గాడ్ గాలి. గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అగైన్. దిస్ ఇస్ వంశీ వండరర్. సో ఇప్పుడే మనమైతే నలంద యూనివర్సిటీ చూసుకోవచ్చు. పూర్తిగా తడిచిపోయాను, ఫుల్ ఆఫ్ స్వెటింగ్, అసలు కంటిన్యూస్గా స్వెటింగ్ అవుతూనే ఉంది. ఆంటీజీ క్యా కర్ రే హో ఆప్. సో ఇప్పుడు మనం అయితే గ్లాస్ బ్రిడ్జ్కి వెళ్తున్నాం. సో నాకు తెలిసి గ్లాస్ బ్రిడ్జ్లో టికెట్స్ దొరకకపోవచ్చు, ఏమో మన లక్ బాగుంటే ఇవాళ టూరిస్టులు తక్కువ ఉంటే టికెట్స్ దొరకవచ్చట. సో చూద్దాం. ఫస్ట్ గ్లాస్ బ్రిడ్జ్కి అయితే ఇక్కడ నుంచి 17 కిలోమీటర్స్ దూరం ఉంది. గ్లాస్ బ్రిడ్జ్ వెళ్ళాక ఇంకా కృష్ణుడి యొక్క చారియట్ మార్క్స్ చూసేసుకుని వారణాసి వెళ్ళిపోదాం. మోస్ట్లీ బోధ్గా అయితే వెళ్ళొద్దు అనుకుంటున్నా, ఆల్రెడీ లేట్ అయిపోయాం మనం బాగా. సో చూద్దాం మరి. వెల్కమ్ టు బీహార్. ఎక్కడికెక్కడ బొల్లాపుకుని గొడవలు ఉంటాయి అన్నమాట. అరే శాంతి సే యార్, శాంతి సే. ఐ లవ్ రాజ్గిర్. అలా బస్సుల పైన కూడా కూర్చొని వెళ్ళిపోతాం అనమాట. అది ఎప్పుడో నా చిన్న వయసులో చూసాం, బస్సుల పైన, ట్రక్స్ పైన, ఆటోల పైన కూర్చొని వెళ్ళిపోవటం. మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాం. హార్స్ కార్ట్లు కూడా ఉన్నాయి. సారీ డాంకీ ఇది, అదైతే హార్సే. అబ్బా సినిమాల్లో చూడటం, మళ్ళీ ఇప్పుడు చూస్తున్నా వాటిని. మన లక్ బాగుంటే టికెట్ దొరికేస్తుంది. ఫారెస్ట్ డిపార్ట్మెంట్. ఇదంతా జూ పార్క్ అంట. సో జూ సఫారీ లోపల చాలా ప్లేసెస్ ఉంటాయి. 250 రూపీస్ టికెట్ పడుతుంది. సో మొత్తం మనం సఫారీ చేసుకుంటూ చూసుకొని రావచ్చు. బట్ నేను ఆ జూ కానీ ఆ పార్క్స్ కానీ ఏం కానీ చూడను. డైరెక్ట్గా నేను వెళ్ళి గ్లాస్ బ్రిడ్జ్ ఒకటి చూసుకొని వెళ్ళిపోతాను అంతే. ఇది ఆ టికెట్ కౌంటర్. లెట్స్ సీ. ఒక చిన్న ఎయిర్పోర్ట్లోనే ఉంది అయితే. సో ఇక్కడ నుంచి మనకు బస్సెస్ దొరుకుతాయి అన్నమాట. ఇక్కడ నుంచి 8 కిలోమీటర్స్ ఉంటుంది. ఇదంతా మ్యాప్ అనమాట. ఇక్కడ జూ సఫారీ మ్యాప్ మొత్తం ఉంది ఇక్కడ. గ్లాస్ బ్రిడ్జ్ దగ్గరికి అయితే వచ్చేసాం మనం. సో ఇక్కడ ఒక వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది, 25 మినిట్స్ దాకా వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. ఇలాంటి సాక్స్లు ఇస్తారన్నమాట మనకి గ్లాస్ బ్రిడ్జ్లో గీతలు పడకుండా ఉండడానికి. మీరు చూడొచ్చు 3 లేయర్స్ ఆఫ్ గ్లాస్ అయితే ఉంది ఇక్కడ. మొత్తానికి వీఆర్ అట్ గ్లాస్ బ్రిడ్జ్ అనమాట. సో ఇది 80 ఫీట్ ఉంటుందంట. 80 ఫీట్ అండ్ 4 ఫీట్ విడ్త్ ఉంటుంది. యూ కెన్ సీ ఇది ఒక సస్పెన్షన్ బ్రిడ్జ్ అనమాట. మొత్తం కేబుల్స్తో కనెక్ట్ అయి ఉంటుంది. ఫైన్ కదా, షేక్ అవుతుంది. ఓ రెండింటికి వ్యాలీ మధ్యలో ఉంటుంది. సో అటువైపు అయితే కనెక్షన్ అయితే ఉండదు, హ్యాంగింగ్ బ్రిడ్జ్ అనమాట. యూ కెన్ సీ కేబుల్స్ అన్నీ అక్కడ కనెక్ట్ అయ్యి అది ల్యాండ్కి కనెక్ట్ అయి ఉంటుంది అనమాట. అండ్ మధ్యలో ఇంకొక బ్రిడ్జ్ ఉంది.
खींचते रहे वहाँ से, बढ़ते रहे आप लोग। चलिए भैया, हाँ हाँ సో మొత్తానికి మనం గ్లాస్ బ్రిడ్జ్ కూడా చూసేసుకున్నాం. నైస్ ఎక్స్పీరియన్స్ అసలు. నా ఫస్ట్ గ్లాస్ బ్రిడ్జ్ అనమాట ఇది. సో సిక్కింలో ఒకటి ఉంది అండ్ ఇది సెకండ్ గ్లాస్ బ్రిడ్జ్. ఫస్ట్ గ్లాస్ బ్రిడ్జ్ అయితే సిక్కింలో ఉంది. సో సెకండ్ గ్లాస్ బ్రిడ్జ్, ఇండియా సెకండ్ గ్లాస్ బ్రిడ్జ్ అనమాట. ఈ పార్క్ మొత్తాన్ని 17 జనవరి 2017లో ఓపెన్ చేశాను అనమాట దీన్ని. సో బీహార్లో ఏదైనా డెవలప్మెంట్ కనిపించింది అంటే నాకు ఇది ఒకటే కనిపించింది అనమాట. చాలా బాగుంది ఇది మొత్తం పార్క్ మొత్తం. జూ పార్క్, జూ సఫారీ అంటారు. అక్కడ మీకు ఇలాంటి జిప్ లైనింగ్, జిప్ బైకింగ్ అని అండ్ సస్పెన్షన్ బ్రిడ్జ్ అని ఒకటి ఏదో బ్రిడ్జ్ ఉందన్నమాట. రెండు వ్యాలీస్, ఈ వ్యాలీస్కి ఈ మౌంటైన్స్కి కలుపుతుంది. సో ఇలా చిన్న యాక్టివిటీస్ ఉంటాయన్నమాట. వాల్ క్లైంబింగ్ అని, నెక్స్ట్ ఒక బటర్ఫ్లై గార్డెన్ అని ఇవన్నీ ఉంటాయి. సో అవన్నీ నేను స్కిప్ చేస్తున్నా. ఐఎమ్ నాట్ ఏ పార్క్ ఫ్యాన్ అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను గ్లాస్ బ్రిడ్జ్ చూడాలనుకున్నాను, అది కంప్లీట్ చేసుకున్నాను. అండ్ అమేజింగ్, బాగుంది. 3 లేయర్స్ ఒక గ్లాస్ ఒకదానిపైన ఒకటి పెట్టి ఒక స్ట్రాంగ్ మెటీరియల్గా చేసి దాన్ని కన్స్ట్రక్ట్ చేసి ఉన్నారనమాట. ఫైన్. ఎప్పుడైనా మీరు బీహార్ వస్తే, రాజ్గిర్ వస్తే కనుక ఇది మిస్ చేయొద్దు. సో మస్ట్ విజిట్ ప్లేస్ అనమాట ఇది. ఓన్లీ గ్లాస్ బ్రిడ్జ్ కోసం నేను మాట్లాడుతున్నా. ఫైన్. చుట్టుపక్కల గార్డెన్ కూడా చాలా బాగుంటుంది. మంచి స్టాచ్యూస్ ఉంటాయి. ఇట్స్ లైక్ ఫారెస్ట్, మొత్తం ఫారెస్ట్ మధ్యలో ఉంటుంది ఇది. ఒక స్పూన్ షేప్లో ఉంటుంది యాంగింగ్లో. ఇది సస్పెన్షన్ బ్రిడ్జ్ అనమాట. అంటే కేబుల్స్తో కనెక్ట్ అయి ఉంటుంది. అండ్ 4 years చిల్డ్రన్స్కి అయితే లోపలికి వెళ్ళలేదు, బిలో 4 years అయితే. అండ్ ఏజ్ లిమిట్ కూడా ఉంది. అబౌవ్ 60-65 ఐ థింక్, నాకు తెలియదు మరి. ఫైన్, గుడ్ ఎక్స్పీరియన్స్. మీరు కూడా విజిట్ చేయండి. సో వీఆర్ అబౌట్ టు లీవ్. అసలు వెళ్ళిపోదాం అనుకున్న టైంలో ఇంకా వర్షం స్టార్ట్ అయింది. సో ఇప్పుడు మనం అయితే వారణాసి వెళ్ళాలి. ఇట్స్ అబౌట్ 300 kilometers ఫ్రమ్ హియర్. సో బొద్దిగా అయితే నేను స్కిప్ చేస్తున్నా. 300 kilometers ఫ్రమ్ హియర్ నాకు తెలిసి 7 hours చూపిస్తుంది. సో మనమైతే కృష్ణుడి చారియట్ మార్క్స్ దగ్గర అయితే ఉన్నాం. దీన్ని ఇక్కడ కృష్ణుడి చారియట్ మార్క్స్ ఉంటాయి అన్నమాట. అవి చూసి మనం పోదాం. హెల్మెట్ నేను తీసానంటే దీన్ని క్యారీ చేయాలన్నమాట. బీహార్ నమ్మి అలా రోడ్ పైన పార్క్ చేసుకుంటూ వచ్చేయలేను ఇవన్నీ వదిలేసి. సో ఇది దాని స్టోరీ అనమాట. దిస్ ఆర్కియలాజికల్ ఏరియా ఇండికేట్స్ సమ్ పార్ట్స్ ఆఫ్ చారియట్. సో గాయస్, ప్రజెంట్ నేను ఎక్కడున్నానో తెలుసా? ఇది కృష్ణుడు రథం యొక్క గుర్తులు అనమాట ఇవి. అండ్ ఇక్కడే భీముడికి జరాసంధకి ఇక్కడ యుద్ధం జరిగిందంట. 27 days వాళ్ళు ఇక్కడ ఫైట్ చేశారు వితౌట్ వెపన్స్ అనమాట. నార్మల్గా కుస్తీల టైప్లో ఫైట్ చేశారనమాట. వాళ్ళు ఫైట్ చేసే మార్క్స్ కూడా ఇక్కడ ఉంటాయి. కృష్ణుడు చారియట్ మార్క్స్ అనమాట ఇవి. కృష్ణుడు రథం యొక్క చక్రాల యొక్క గుర్తులు అనమాట ఇవన్నీ. సేమ్ రథం మార్క్స్లోనే ఉన్నాయి, యాజ్ ఇట్ ఈజ్ ఉన్నాయి, చూసారా? సో ఇదంతా మళ్ళీ ఒక స్టోన్ పైన ఈ మార్క్స్ పడ్డాయి. ఇది కూడా నాకు ఒక వండర్లా ఉందన్నమాట. దీనిపైన అలా మార్క్స్ పడడం ఏంటి అన్నది. సో మేబీ ఆ రథం చాలా గట్టిగా ఉంటుంది. సో ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా, ఇది సంక్లిపి అంట. సో ఇదంతా మహాభారతం టైం అప్పుడు లాంగ్వేజ్ అంట ఇది. ఇంతవరకు దీన్ని ఎవరు డీకోడ్ చేయలేదు. సో ఇవన్నీ చూస్తున్నారా, ఇవన్నీ ఫుట్ మార్క్స్ అంట. జరాసంధ్ యొక్క ఫుట్ మార్క్స్. ఇది ఫుట్ మార్కే, ఇది కూడా ఫుట్ మార్కే, ఇది కూడా ఫుట్ మార్కే. ఇది గుట్టన్ అనమాట. ఇక్కడే మనకి 27 days వార్ మొత్తం ఈ గ్యాప్లోనే జరిగిందంట. సో ఇదంతా ఫుట్ మార్క్స్. కానీ ఈ మార్క్స్ అన్నీ ఉన్నాయి కదా, సో ఇవన్నీ ఫుట్ మార్క్స్ అంట వాళ్ళవే ఫైట్ చేసేటప్పుడు. సో ఇదంతా మనకి ఆయన సాయం వల్ల మనకు తెలుస్తుంది ఏం చెప్పిన స్టోరీ ఇదంతాని. ఇందులో నీ పెడతారట, ఇందులో లెగ్ ఉంటుంది. సో అటువైపు ఒక అతను, ఇటువైపు ఒక ఎగ్గరేసే పక్కడినా రికార్డ్ గారు ఇందులో అడుగుపెట్టి ఇందులో మెండ్ చేసుకుంటూ ఇలా పట్టుకొని ఫైట్ చేశారట కొన్ని డేస్ వరకు. మనం మార్క్స్ కూడా చూసాం. కృష్ణుడు వీరి యొక్క మార్క్స్ కూడా చూపించాను మీకు అదంతాని. అక్కడ నుంచి ఇంత పొడుగుంటుంది అనమాట, చాలా పొడుగుంటుంది. సో ఇది రోడ్డుకి పక్కనే ఉంటుంది, మిస్ కావద్దు. జస్ట్ రాజ్గిర్ గ్లాస్ బ్రిడ్జ్ నుంచి 3 kilometers ఉంటుంది. సో గైస్, ఇది ఇక్కడ కదనమాట. ఒకవేళ వస్తే కనుక హిస్టారికల్ ప్లేస్ కదా, సో వచ్చి మీరు విజిట్ చేయండి. అండ్ ఇక్కడ నుంచి మనం వారణాసి వెళ్తున్నాం. నాకు తెలిసి 300 kilometers. సో ఇది హైవేలో ఉంది కాబట్టి వచ్చేసాం. సో ఇక వర్షం కూడా పడుతుంది అనమాట, లైట్గా వర్షం పడుతుంది. సో విల్ సీ. ఇది ఇక్కడ కథ. ఇంక మనం వారణాసి బయలుదేరుతాం. సో వీఆర్ అట్ మిడిల్ ఆఫ్ ది వారణాసి రోడ్. సో ఇక్కడ నుంచి మనం గయా వెళ్తాం. సో బోధ్ గయా కాదు, గయా వెళ్తాం. గయా నుండి ఇంకా స్ట్రైట్గా వారణాసి వెళ్తాం. సో వ్యూ కూడా భలే ఉంది కదా. సో రాజ్గిర్ అక్కడ ఉందన్నమాట, ఆ మౌంటైన్స్ వెనకతలు ఉంది. మనం అక్కడ నుంచి వచ్చేసాం ఆల్రెడీ. సో అక్కడైతే వర్షం పడింది, ఇక్కడ వర్షం లేదు కాబట్టి నా GoProని కనెక్ట్ చేసుకోవచ్చు ఇంకా. సో వీ క్యాన్ డూ అవర్ మోటో వ్లాగ్స్. యా ఓకే, ఇంక వెళ్దాం.
ఇంకో ఇద్దరు ఎక్కించాల్సిందిరా. అంటే బైకు నలుగురికా ఒడి అమ్మ ఊరే. వెల్కమ్ టు బీహార్. బైక్ ఇద్దరికి వాడరు అనమాట నాకు తెలిసి. హైలైట్ అసలు. అదే రాజాజీ కమరియా గొల్లే 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 రాజాజీ. ఇంకో 4 నిలబడండి రా. ఓ మై గాడ్, దట్స్ ఏ హ్యూజ్ బుద్ధ స్టాచ్యూ. చూస్తున్నారా? అవసరం ఉంది అసలు. బీహార్లో ఏదైనా టూరిస్ట్ అట్రాక్షన్ ఉంది అంటే అది రాజగిరి అనమాట. ఎందుకంటే నలంద యూనివర్సిటీ దగ్గర పడుతుంది, సో బోధ్గయ కూడా దగ్గర పడుతుంది, అన్నీ దగ్గర పడతాయి అనమాట ఇక్కడ నుండి. సో రాజగిరి అనేది చాలా మంచి టూరిస్ట్ స్పాట్ అనమాట బీహార్కి. సో అక్కడికి ఎలా రీచ్ అవ్వాలి అనేది పెద్ద ట్విస్ట్ అనమాట. ఎందుకంటే సో చూస్తున్నారా, ట్రాన్స్పోర్టేషన్కి చాలా ఇబ్బంది అక్కడికి. సో ఒకవేళ ట్రైన్స్ కానీ అవి కానీ అవైలబిలిటీ ఉంటే రాజగిరి వరకు, నాకు తెలిసి లక్నో నుంచి మరి చేంజ్ అవ్వాలి. సో ట్రైన్స్ అయితే అవైలబుల్ ఉంటుంది, సో ట్రైన్లో వచ్చేవచ్చు. బట్ అక్కడ నుంచి క్యాబ్స్ కానీ అవి కానీ చాలా ఇబ్బంది అనమాట మీకు. సో సజెస్ట్ చేయలేను నేను ఇలా ఒక్కరు వచ్చేయచ్చు అది ఇది అనుకుంటూ. మినిమం 4 to 5 మెంబర్స్ రండి, అప్పుడే సేఫ్ అనిపిస్తుంది. ఎందుకంటే బీహార్ అయితే సేఫ్ అయితే కాదు. సో ఈవెన్ నేను కూడా చాలా ఫేస్ చేశాను మధ్యలో. బట్ అవన్నీ తర్వాత మనం డిస్కస్ చేద్దాం. సో రాజగిరి రావాలంటే అలా రావచ్చు అనమాట. ఇదేమో సంత. ఆగండ్రా, నిజంగానే సంతలా ఉంది ఇది. కొద్దిసేపు నా గ్యాప్ ఇస్తే వెళ్ళిపోతారా? అసలు దొబ్బరండి ఎవరన్నమాట. ఆగురండి ఇవ్వనా అంత. అలానే మళ్ళా అంతా ముగ్గురే, ఇద్దరు కనిపించరు, ఒకరు కనిపించరు, అంతా ముగ్గురే ఉంటారనమాట. అది ఇక్కడ కథ. సో ట్రాఫిక్ రూల్స్ అయితే హారిబుల్ అసలు చెప్పొద్దు నాకు. అసలు చెత్తకుండీలో తీసి పడేశారు అనమాట ట్రాఫిక్ రూల్స్ని. ఓయ్ అమ్మా, దీనికరా వీడియోగ్రఫీ? ఎంతమంది బండి లాప్ మరి తీస్తున్నారు దేనికో అనుకున్నా. అట్ లాస్ట్ వీఆర్ కనెక్టింగ్ టు హైవే. ఓకే, మనకి డిసాస్టర్ అని తెలుసుకోవడం మనం వెళ్తున్నాం, తప్పదు. మన డైరెక్షన్ అయితే అటువైపు ఉంది. ఓ మై గాడ్, గాలి! ఒరే అట్లీస్ట్ ఇది ఆన్ చేసుకుని రా రాంగ్ రూట్లో వచ్చేటప్పుడు. సో గాయ్స్, అట్ లాస్ట్ వి రీచ్డ్ వారణాసి. మై గుడ్నెస్, ఫుల్ ఆఫ్ వర్షం. బీహార్ నుండి వారణాసి వరకు కంప్లీట్గా వర్షం. నాకు తెలిసి 250 కిలోమీటర్స్ మొత్తం నేను వర్షంలో నడుపుకొని వచ్చాను అనమాట. చాలా చిరాగ్గా ఉంది, ఫ్రెష్ అప్ అవుతా. సో ఏమైంది కథ అంతా మీకు చెప్తా క్లియర్గా. సో దిస్ ఈజ్ ఎనఫ్ ఫర్ టుడే గైస్. థ్యాంక్ యూ సో మచ్. This is enough for today guys. I'm signing off right now. Take care. Bye you all.